గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 11వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనం అంటే ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీకు లాభాన్ని కలగజేస్తాయి. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా కూడా మీకు లాభం అయితే ఈ వారం బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే ఆర్థికంగా స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. డబ్బులు బాగా సంపాదించడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగా కలిసి వస్తుంది. ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు. పరోపకారం, ఇతరులకి సహాయం చేస్తారు. అలాగే ధర్మబద్ధంగా ఉంటారు. మంచి వాళ్ళలా తయారవుతారు. అలాగే టెక్నికల్ రంగాల వారికి చాలా మంచి అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. పరిస్థితులను అర్థం చేసుకోవడము, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడము బాగా కలిసి వస్తుంది. ఏదైనా అవకాశాలు ఉన్నా కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. కొంతమంది బంధువులు మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంచెం ఈర్ష్య ద్వేషంతో అసూయపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా చాలా జాగ్రత్తగా ప్రారంభం చేసుకోవడము, తతు జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. అలాగే మీకు కొంతమంది సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరాలకి ఖర్చులు పెట్టే అవకాశాలు, వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి బాగా జాగ్రత్త పడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కోరికలు కానీ లేదా సమస్యలు కానీ తీరతాయి. ఈ వారం ఇతర దేశాలలో ఉండే భారతీయులు కూడా కొత్త నిర్ణయాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉంటాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోని కానీ బంగారంలో కానీ భూముల్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతున్నాయని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కూడా శుభవార్త, శుభ సమాచారం కనపడుతుంది. పిల్లలకు సంబంధించి చదువు కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు రాణింపు కనపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. ప్రేమికుల మధ్య అద్భుతమైన అన్యోన్యత కనపడుతుంది. భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకరు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించుకుని ఏదైనా ఆస్తి వివాదాలుంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలు ఉంటే కనుక పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపారంలో అనేక రకాల వ్యాపారాలు చేయగలగడం, వ్యాపారాలను విస్తరింపజేయడంతో పాటుగా పెట్టుబడులు లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఉన్నాయి. సీటు బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అయితే దూర ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడమే కాదు, గిట్టుబాటు ధర వస్తుంది. వ్యవసాయ లాభాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప వ్యక్తిగా మారుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకున్న వారికి కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము, ఉద్యోగ కార్యాలయాల అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. స్త్రీలకు ఇష్టమైన వ్యక్తులతో శారీరక కలయికలతో పాటుగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోరుకున్న కోరికలు నేరతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార రంగంలోకి ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చిన్న సమస్యలు పెద్దవవుతూ ఉండడం, పిల్లల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, విరక్తి ఆలోచనలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. మొండి బాకాయలు వసూలు అవ్వకపోవడం, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరగడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడం, తప్పుడు ప్రదేశంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కనపడుతోంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. చిన్న వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు ప్రయాణాలు కానీ ఈ వారం పెద్దగా ఇబ్బంది పెడుతున్నాయి. జాగ్రత్త. మద్యపాన ధూమపాన వ్యసన పనులకి నష్టాలు, ఐటీ రంగాల వారికి ఆర్థిక ఇబ్బందులు, కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ధన సంబంధమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య సమస్యలు రావడం కానీ, అనారోగ్యం వల్ల శారీరక దృఢత్వం లేకపోవడం కానీ, లేదా బయట తిండులు తినడం వల్ల, ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నీరసం రావడం కానీ, ఇబ్బందులు తరతరం కానీ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి నిరాశ, నిస్పృహ కనపడుతుంది. మంచివారిని, కావలసిన వారిని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే కనుక కావలసిన వారిని దూరం చేసుకుంటారు. జాగ్రత్త.
వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా అధికమవుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు ఎదరికి సాగకపోవడము, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో పాటుగా వ్యాపారస్తులకి వ్యాపారంలో చికాకులు బాగా కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి అప్పులు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైన ప్రయాణాలు, అనుకోని ఖర్చులు పెరిగిపోతున్నాయి ఈ వారం. గతంలో చేసినటువంటి అప్పులే మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, తగాదాలు కానీ కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైన వాళ్ళతోటి వివాహ సంబంధాలు చెడిపోవడం కానీ, పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కానీ సంతాన సమస్యలు కానీ కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టము, భార్యాభర్తల మధ్య సమస్యలు, మనస్పర్ధలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి రాత్రి తొందరగా పడిపోకపోవడము, చెడు స్నేహితులు, చెడు చాటింగ్స్, లేకపోతే అనవసరమైన సంపర్కాలు కనపడుతున్నాయి. ప్రేమ కలాపాలకి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగం చేసినా కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి అధికమవ్వడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము కనపడుతోంది. స్త్రీలకి మనసులో బాధ, విరక్తి ఆలోచనలు, తప్పుడు పనులు చేసే అవకాశాలు, అలాగే ఆలోచనలు మంచివి రాకపోవడాలు, నిద్ర పట్టకపోవడాలు కనపడుతుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి ధన నష్టం తీవ్రంగా కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల నష్టాలు, కొంచెం లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ